పార్టీ అంతర్గత విషయాలండి. 43 సంవత్సరాల చరిత్ర కలిగిన సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ. రేపు 29వ తారీఖు కూడా 44కు వస్తుంది అనుకుంటా. వాస్తవంగా చెప్పాలంటే గతంలో వర్మ గారు కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తన సత్తా చూపించుకున్నటువంటి వ్యక్తి. రాష్ట్రం మొత్తం కూడా ఆనాడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ యొక్క పిఠాపురం మీదే దృష్టి పెట్టారు. ఆనాడు వాస్తవంగా చెప్పాలంటే పిఠాపురంలో వర్మ గారు కృషి చేశారు. పార్టీలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ సమీకరణ దృష్టిలో పెట్టుకో కొన్ని చిన్న చిన్న వైఫల్యాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అంతేగాని వర్మ గారిని పక్కన పెట్టారు. కార్యకర్తలు కొండంత బలం ఉంది వర్మ గారికి. ఎవరు పెడతారు పక్కన? వర్మ గారిని పెట్టాల్సినంత అవసరం ఎవరికి లేదు. ఇదేంటంటే లేదు అది జరగని పని. వర్మ గారు లాంటి వ్యక్తి మహాకూటమి కావాలి. ఆయన సేవలు వినియోగించుకుంటాం. ఆయన పార్టీ కమిట్మెంట్, ప్రజాప్రతినిధి లేకపోయినా పార్టీకి సర్వీస్ చేసేటువంటి వ్యక్తి. మా కూటమిలో గొడవలు పెట్టేసేసి మాలో తగులు పెట్టి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కొంతమంది దుష్టశక్తులు పన్నాకం. కానీ వర్మ గారు అనేటువంటి వ్యక్తికి నిర్లక్ష్యం చేస్తే మొన్న అందరూ కార్యకర్తలు ఏకాభిప్రాయంతో వర్మ గారి నాయకత్వం. అంతకన్నా ఇంకా గొప్పతనం ఏం కావాలండి వర్మ గారికి? నేను ఒకటి చెప్పేదండి, మహాకూటమిలో 5 ఎమ్మెల్సీ చెప్పేదేనండి. వాళ్ళని వీళ్ళని తప్పంట 5 ఎమ్మెల్సీ జరిగిన మాట వాస్తవం. మిత్రపక్షాల్లో భాగంగా ఒకటి జనసేనకి ఇవ్వాలి, ఒకటి బీజేపీకి ఇవ్వాలి. 3 ఉన్నాయి. ఈ 3 కూడా అక్కడ సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఒకటి నెల్లూరు జిల్లా బేద రవిచంద్ర గారికి ఒకటి, బీటీ నాయుడు గారికి ఒకటి, కావలి కృష్ణ గారికి ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ రోజు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి నరాలు తెగే ఉత్కంఠంతో బాధపడినటువంటి వ్యక్తులు నేను ఒక్కడిని. ఒక మెట్టు దిగితే పై మెట్టు ఎట్లా ఎక్కుతారని తెలుగుదేశం పార్టీలో ఓర్పు చాలా ముఖ్యం. మీరు ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే కష్టకాలంలో పార్టీని అట్టుపెట్టుకుని ఉంటారో వాళ్ళ సేవలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గుర్తుంచుకుంటాడన్నటువంటి విషయానికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినటువంటి విషయంలో కానీ, మాచర్లో ఒక వేరే మహిళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తిరగబడిన ప్రతిఫలంగా ఆ మహిళకు మరి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు కదా. మీరు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ముందు 2 కళ్ళు కాదు, వెనకాల 296 కళ్ళు ఉంటాయి. మనం ఎన్నో మాట్లాడుకుంటాం. వర్మ గారి సంగతి తెలుసు. వర్మ గారికి ఏ టైంలో గుర్తింపు ఇవ్వాలో ఆ టైంలో ఇస్తారు. దాంట్లో సమస్య లేదు. ఇవాళ ఇచ్చేసి ఉంటారు, అభినందన సభ జరిగింది, నవ్వులుదాం అనుకో. అనుభవించినటువంటి వ్యక్తికి ఆ క్షణమే, అనుభవిద్దాం అనుకున్నటువంటి వ్యక్తికి రోజు సంతోషమే. డిసెంబర్ 13వ తారీఖు సంక్రాంతి నిలబడతారు, జనవరి 13వ తారీఖు సంక్రాంతి పండుగ చేస్తారు. ఆ పండుగ రోజు మనకు తెలియదు. ఈ 28 రోజులు అనుభవించిందే సంతోషం. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయరు. మీరు రాష్ట్ర స్థాయిలో మొన్న ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు చూడండి. ఏ వ్యక్తులైతే ఉన్నాయో వాళ్ళ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసు. ఏ వర్మ గారిని అయితే నిర్లక్ష్యం చేశారని మీరు అంటున్నారో ఆ వర్మ గారే చాలా సంతోషపడతాడు. అది ఇక వైసీపీ వాళ్ళని మా పార్టీ అంతర్గత విషయాలు అవి మేము పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ఏదైనా ఫీల్ అయితే వర్మ గారు అంటే ఆయన మనసులో బాగా చెప్పుకోవచ్చు. అంటే పార్టీ అంతర్గత విషయాలు, పార్టీ వేరు ప్రభుత్వం వేరు. మీరు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. పార్టీ అంతర్గత విషయాల్లో, మహాకూటమి అంతర్గత విషయాలు మీరు అంటవద్దు. అట్ట చెప్పాలంటే చాలా ఉన్నాయి. పదవులు ఇస్తానన్నటువంటి వాళ్ళు పక్కన పెట్టినటువంటి చరిత్ర చాలా ఉంది. అవి చెప్పుకుంటూ పోతే టైం పాస్ అయ్యేది. వద్దు, నేను ఆ సబ్జెక్టు గురించి మాట్లాడతా కానీ పనికి మాల మాటలు నేను మాట్లాడు. నాకు తెలిసింది చెప్తాను. అది